సపోటాలు ఇదివరకట్లా కాదు, చాలా రకాలు వచ్చేసాయి ఇప్పుడు. మీరు సపోటాల్లో పాల సపోటా ఎక్కువగా విరివిగా దొరికే సపోటా, నాటు సపోటాలు ఉంటాయి. అలాగే ఇంకా రకరకాల పేర్లు వచ్చాయి ఇప్పుడు. ఇందులో యాపిల్లో వచ్చాయి, బాల్ సపోటా అని, అది సేమ్ క్రికెట్ బాల్ సపోటా కూడా అంటారు దాన్ని. మనకి క్రికెట్ బాల్ ఎంత ఉంటుందో అంత తయారవుతుంది అది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది కాలాపతి సపోటా. చూడండి, ఇప్పటికి 3 అంగుళాలు పొడవుగా ఉంది, చాలా కోలగా వచ్చింది అది. ఇది ఇంకా ఎంత ఊరుతుందో తెలియదు, కానీ ఇలా కోలగానే ఉంటుంది దీని ఆకారం. మొక్కకి ఎప్పుడు కూడా కావాల్సిన ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉండాలి. నేల మీద ఏదో విధంగా బతుకుతాయి, కానీ కుండీల్లో మాత్రం ఎప్పటికప్పుడు సారం అయిపోతూ ఉంటుంది, కాబట్టి మళ్ళీ మనం ఫిల్ చేయాలి. అలాగే వేసవికాలం ఇలా మల్చింగ్ వేసుకోండి. పాత ఎండుటాకులు మట్టి కలిపి ఇలా మల్చింగ్ వేసుకుంటే మొక్క పెద్దగా నష్టపోదు ఎండకి. అదేవిధంగా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. మీకు కూరలు తొక్కు ఉంటుంది కదా, దాన్ని బాగా కుళ్ళబెట్టి నీళ్ళల్లో పెట్టేసి 3-4 రోజులు బాగా ఊరిన తర్వాత కొంచెం లైట్గా నురగ కింద వస్తుంది. అలా వచ్చిందంటే మీకు అది తయారైనట్లు లెక్క. మీకు దాన్ని మీరు ఇవ్వచ్చు. లేదా గంజి నీళ్ళు, అవి కూడా బాగా పనిచేస్తాయండి. గంజి నీళ్ళు మొక్కలకి చాలా ఆరోగ్యంగా పనిచేస్తాయి. బియ్యం కడుగు నీళ్ళు కూడా వేయచ్చు. గంజి అయితే కనుక డైరెక్ట్గా పోయకండి, 1 లీటర్కి 3 లీటర్ల నీళ్ళల్లో కలిపిపోయండి. అదే మీరు బియ్యం కడుగు నీళ్ళు అయితే డైరెక్ట్గా పోసేయచ్చు, ఇబ్బంది లేదు. దానివల్ల కూడా మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. రెండోది, పళ్ళు, పాడైపోయిన పళ్ళు కానీ మాగిపోయిన పళ్ళు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని కూడా నీళ్ళల్లో వేసి బాగా ఊరిన తర్వాత 3-4 రోజుల తర్వాత వేయచ్చు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే మీకు కొంచెం పౌడర్లాగా ఆకు వెనకాల పట్టడం కానీ, లేదా ఇది చూడండి, మీకు ఇక్కడ చూపెడతాను. మాకు వచ్చింది ఆల్రెడీ సమస్య. ఇది 2-3 రోజుల్లో తయారు చేయాలి దీనికి. ఇలా పట్టినవి మాత్రం ఆకులు తుంపేసేయండి వెంటనే, బాగా ఎక్కువ అవ్వకుండా తుంపేసి మీరు మిగిలిన ఆకులకి వెనకాల భాగంలో గంజి నీళ్ళు స్ప్రే చేసిన, లేదా అన్నం 4-5 రోజులు కుళ్ళబెట్టి దాన్ని స్ప్రే చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మనం రసాయనిక ఎరువులు వాడడం కాబట్టి రసాయనిక మందులు కూడా వాడడం, అందుచేత మనం ప్రకృతి సిద్ధంగా వైద్యాన్ని దీనికి అందించాలి. అలా మీరు మొక్కల్ని సంరక్షణ చేసుకుంటూ వాటికి కావాల్సిన పోషకాలను మీరు అందిస్తున్నట్లయితే మీకు బాగా పనిచేస్తుందండి.